కొద్ది రోజుల నుంచి దైవజనులు షాలేం రాజు గారి మాటలను బట్టి ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే నిన్న మొన్న వరకు ఏదో యూట్యూబ్ ఛానల్ వరకే ఉంది. ఇప్పుడు అది జాతీయ మీడియాకి వెళ్ళిపోయింది. పెద్ద పెద్ద ఛానల్ వారు కూడా వావరాలుగా క్రైస్తవ సమాజం అంతటిని, పాస్టర్లందరినీ ఒకే కోణముతో మాట్లాడుతూ యేసుక్రీస్తు నవనవండి, మరియమ్మను కానివ్వండి, బైబిల్ కానివ్వండి, సావుకులను కానివ్వండి, బహు ఘోరాతి ఘోరముగా వినకూడని మాటలతో కొంతమంది క్రూరత్వమైన మాటలు మాట్లాడుతూ నీచముగా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఇది ఒకటి దొరికింది. ఈ మాటను పట్టుకుని వాస్తవానికి ఒక దైవజనునిగా చెబుతున్నా నేను, షాలేం రాజు గారి యొక్క ఉద్దేశం ఏంటి? షాలేం రాజు గారి యొక్క ఉద్దేశం అందరినీ అనాలన్నది కాదు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం కదా, బయట రాత్రిపూట అలా ప్రయాణం చేసి వెళుతూ ఉంటే రోడ్ల పక్కన కొంతమంది వారి శరీరాన్ని అమ్ముకుని బ్రతికేవారు కొంతమంది ఉన్నారు. ఇలాంటి వారి విషయమై అందరినీ, స్త్రీలందరినీ అనలా, అలాంటి వారి విషయమై ఏంటి షాలేం రాజు గారు పలికిన మాటలవి. కానీ దానిని ఎంత దుమారము చేస్తూ, ఎంత ఘోరంగా అందరినీ, సేవకులందరినీ, యేసుక్రీస్తుని, బైబిల్ని బహు ఘోరముగా తిడుతూ మాట్లాడుతున్నారు. దీని అంతటికి మూలం గత ఎలక్షన్లో షాలేం రాజు గారు బయటకు వచ్చి ఫలానా వ్యక్తికి ఓటేయండి మోమాటం లేకోకుండా చెప్పేశాడు. ఇది మనసులో పెట్టుకుని ఆ మధ్యకాలంలో నీళ్ళేదో ఇవ్వలేదని కూడా వార్తలో విన్నాం. ఇది మనసులో పెట్టుకుని కొంతమంది ఎక్కడ దొరుకుతారా, ఏ మాటలో దొరుకుతారా అని ఆ మాటను పట్టుకుని ఏంటి ఈరోజు తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ్యం మీద బహుగా బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఎంత హేళనకరంగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే అంత నీచంగా మాట్లాడుతున్నారు. అయితే